హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? చపాతీలోకి కోడిగుడ్డుతో ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. ముందుగా ఒక ఫ్రై ప్యాన్‌లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4, 5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తరువాత ఇందులో పసుపు, మనం తీసుకునే కోడిగుడ్డులను బట్టి ఇవి వేసుకోవాలండి. కారము, రుచికి తగినంత ఉప్పు వేసి పచ్చివాసన పోయిన తరువాత నేనైతే ఇక్కడ 5 కోడిగుడ్లు పగలకొట్టి వేద్దాం అనుకుంటున్నానండి. చక్కగా 5 కోడిగుడ్లు పగలకొట్టి వేసిన తరువాత హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనకి పెద్ద పెద్ద ముక్కలుగా ఉండాలి అనుకుంటే కాస్త అలా అని వదిలేస్తే పెద్ద ముక్కలుగా వస్తాయి. చిన్న చిన్నవిగా కావాలంటే గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉంటే చిన్న ముక్కలుగా వస్తాయి. ఇలా పొడి పొడిగా వచ్చిన తరువాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసి చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పొరుటు రెడీ. చపాతీని చక్కగా రౌండ్గా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకొని బాగా హీట్ అయిన పెనం మీద వేసి అటు ఇటు కాల్చుకుంటే మీడియం ఫ్లేమ్లోనే చాలా పొంగుతుందండి. చక్కగా చూడండి. నేనైతే ఈ చపాతీకి ఆయిల్ కూడా ఉపయోగించనండి. హై ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే చక్కగా కాలుతుంది. అంతేనండి. ఎంత సింపుల్గా చపాతీలోకి ఒక్కసారి ఈ కోడిగుడ్డు పొరుటు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.